హలో ఫ్రెండ్స్, అందరూ పెద్ద పండుగ ఎలా జరుపుకున్నారు? మన నెల్లూరులో కనుమ రోజు సాయంత్రం తోటల పండుగ చేసుకుంటాం. ఈ పండుగ గురించి ఎంతమందికి తెలుసు? కనుమ రోజు సాయంత్రం మైపాడు గేట్ నుంచి 3వ మైల్ దాకా దేవుళ్ళ విగ్రహాలు పెట్టి తిరునాళ్ళలాగా చేస్తారు. అసలు తోటల పండుగని పూర్వం పారువేట మహోత్సవం అని పిలిచేవారు. పారువేట అర్థం ఏంటంటే బయటకు వెళ్ళి వేటాడడాన్ని పారువేట అంటారు. కథలోకి వెళ్తే స్వామివారు వేటకు వెళ్ళినట్టుగా ఉద్యానవనం సందర్శించి అక్కడ సాధు జంతువులతో కాలక్షేపం చేసి తిరిగి వచ్చినట్టుగా స్వామివారిని అలంకరింపచేసేవాళ్ళు. అందుకని పారువేట మహోత్సవం అన్న పేరు వచ్చింది. కానీ దీన్ని ఇప్పుడు తోటలో పండుగని ఎందుకు అంటున్నారంటే అప్పట్లో ఆకు తోట, నవలాకుల తోట, ఆ ప్రదేశాల్లో మల్లె తోటలు, రోజా తోటలు, అలా మొత్తం అన్ని పూల తోటలు ఉండేటివి. ఆ తోటల్లో ఈ ఉత్సవ విగ్రహాలు పెట్టి వైభవంగా ప్రదర్శించేవాళ్ళు. అలా చిన్నగా పారువేట మహోత్సవాన్ని మనం ఇప్పుడు తోటలో పండుగగా పిలుచుకుంటున్నాం. సింపుల్గా చెప్పాలంటే మనం సెలవులకి, మైండ్ రిలాక్సేషన్కి పార్కులకు ఎలా వెళ్తామో అలా పూర్వం దేవుళ్ళను కూడా బయట ఉద్యానవనాలకి తీసుకెళ్లేవాళ్ళు. అక్కడ ఆహ్లాదభరితమైన ప్రదేశాల్లో స్వామివార్లని, అమ్మవార్లని కాసేపు సందర్శింపజేసి అందులో భాగంగా తెప్పోత్సవం చేసి స్వామివార్లకి నైవేద్యాలు సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టి మళ్ళీ తిరిగి యథాతథంగా అంగరంగ వైభవంగా ఆ ఉత్సవ విగ్రహాలను ఆ దేవస్థానాలకి తిరిగి తీసుకొచ్చేస్తాం. మధ్యలో ఈ బుడ్డీలు చూస్తుంటే చిన్నప్పటి రోజులన్నీ గిర్రుని తిరిగేశాయి. భలే అనిపించింది. ఆ రోజులే వేరబ్బా, అవి మళ్ళీ రావు అంతే. ఇక్కడ మామూలుగా లేదు, ఫుల్ తిరణాల జాతర వైబ్స్. ఒక పక్కన బొమ్మలు, డప్పు సౌండ్స్, బుడ్డీలు, పిల్లలు ఆడుకునేటివి అన్నీ అమ్ముతున్నారు. ఇంకో పక్కన తినేటివన్నీ అమ్ముతున్నారు. మిస్ కాకుండా చూడాల్సిన ఫెస్టివల్ ఇది. ఇదంతా మేము కనుక్కొని గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్. ఏమైనా తప్పులుంటే క్షమించండి. మీకేమైనా ఎక్స్ట్రాగా తెలుసుంటే కామెంట్ చేయండి. ఇదంతా అయిపోయాక మళ్ళీ ఏట్లో పండుగ ఇంకోటి ఉంది. ఈ 2 పండుగలు మా నెల్లూరు వాళ్ళకి స్పెషల్. సంక్రాంతితో పాటు బోనస్గా వచ్చే ఇంకో 2 పండుగలు మాకివి. నెక్స్ట్ వీడియోలో ఏటి పండుగ గురించి వస్తుంది, మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియోకి హెల్ప్ చేసిన హరిత, చైతన్యకి అండ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన బాలాజీ సార్కి, హరిస్వామికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, సరే అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.